వచ్చి నాకు కష్టం చేయమని అంటే అలాగే డిబేట్లు పెడతారా మీరు? అలాగే మాట్లాడతారా పెయిడ్ ఆర్టిస్ట్ అని? చాలా కోపంతోనూ ఎమోషనల్తోనూ బాధతోనూ పెట్టాల్సి వచ్చింది ఈరోజు ప్రెస్ మీటు. ఎవరి మీద విమర్శలు చేయడానికి కాదండి. నేను మీడియా సోదరులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఆవిడ సమస్యని నిజంగా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి మీడియా వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై వార్మ్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా పర్సన్. నెగిటివ్గా చేసేవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించమంటున్నా. ప్రతిదాన్ని మనం రాజకీయం చేయొద్దు. కొన్ని సందర్భాల్లో ఉంటాయి, ఒక హృదయంలో నుంచి ఒక కన్నీరు కంట్లో నుంచి జారిపడింది అంటే దానికి ఎంతో మదనం జరగాలి. దయచేసి దీన్ని రాజకీయంగా చూడకుండా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు, మీరు చాలా ఐపీఎస్ ఆఫీసర్గా చాలా ఎక్కువ సర్వీస్ ఉంది మీకు. దయచేసి మీరు జనరల్గా డీల్ చేసినట్టు సినిమా కాదు ఇది. మీరు అనుకుంటున్నారు ఏం కాదులే అని. నేను మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను డిఐజీ కోయా ప్రవీణ్కి, ఈ కేసు 2029 నువ్వు రిటైర్డ్ అయినా నిన్ను వదలదు. అదే మదనపల్లి పోలీస్ స్టేషన్లో నిన్ను కూర్చోబెట్టి విచారించేదాకా నేనైతే వదలను. మీరు రిటైర్డ్ అయితే అవ్వండేమో. ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీ మిస్యూజ్ చేసిన పవర్ని, అంటే వేమన సతీష్ అనుకున్నాడు అవతల పక్క ఎవడుంటే నాకేంట్లే, జడా శ్రావణ్ కుమార్ ఉంటే నాకేంటి, హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి, ఒక పార్టీ ఉంటే నాకేంటి అని అనుకున్నారు మీరు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తాయి. కంగారు ఏం పడబాకండి. మీ సర్వీస్ అంతా వెంటాడితే, మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడితే ఈ కేసు మిమ్మల్ని. నేనైతే వదలను ఈ కేసులో. యువతలో ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడని తెలిసి ఎంత ధైర్యం ఉంటే నువ్వు కిడ్నాప్ చేస్తావు నాకు అర్థం కాదు. నీ పోలీసు యూనిఫామ్ ఉన్న గర్వమా? అంటే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏదైనా చేస్తారా? అంటే కోర్టుల కంటే పోలీసు యూనిఫామ్ గొప్ప? ఎన్కౌంటర్ చేస్తావు, ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావు. అంతకుమించి మీరేమైనా చేయగలరా? నీ ప్రతాపం ఏదో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడంలో చూపించవయ్యా. నీ ప్రతాపం నీ పోలీసు యూనిఫామ్ ఏదో బాధితులకు రక్షణ కల్పించడంలో చూపించవయ్యా. సిగ్గు లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుని ఈరోజు పిచ్చి కేసు ఒడగట్టి భార్యాభర్తలు కిడ్నాప్ చేస్తావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఈ దేశంలోనే ఉంటావు కదా. చూద్దాం. మీడియా సోదరులకి చాలా సంతోషం, మీరు పిలవగానే షార్ట్ టైంలో మీడియా సమావేశానికి వచ్చేసినందుకు. రాబోయే కాలంలో ఖచ్చితంగా తన పోరాటం కొనసాగిస్తుంది. ఈ కేసు లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆవిడని పిలిచి విచారించి దీని మీద ఒక లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు ఎవడు తప్ప ఆయనది తప్ప డిసైడ్ చేయండి. ఎవరికి తప్పైతే వాళ్ళని శిక్షించండి. నేను ఫైనల్గా అప్పీల్ చేస్తుంది అది. నేను అడ్జుడికేటింగ్ అథారిటీ కాదు. దీంట్లో ప్రాపర్ వేలో చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించండి, ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించండి. ఇదొక్కటే నేను చేయగలిగిన అప్పీల్. థ్యాంక్ యూ సో మచ్.